కూడా నేను ఇమ్ముతో బెట్ చేయలే. వాడిని ఒక్కటే అన్నా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి నేను మనీ ఇచ్చా. ఆస్కింగ్ ఇస్ డిఫరెంట్, రిక్వెస్టింగ్ ఇస్ డిఫరెంట్, బెగ్గింగ్ ఇస్ డిఫరెంట్. అర్థమవుతుందా? నేను అడగద్దు, ఫైట్ చేయి అన్నాను, అర్థమైందా? రిక్వెస్ట్ అనలేదు, బెగ్గింగ్ అనలేదు. అడగద్దు, ఫైట్ చేయి. నేను నువ్వు నన్ను నమ్ముతావా? నా దగ్గర ఒక పాయింట్ ఉంటే కళ్యాణ్, ఎందుకంటే నేను కంటెండర్ అవడానికి నన్ను హెల్ప్ చేశాను కదా. ఇప్పుడు యూనో వాట్, నీ కెప్టెన్సీ టాస్క్ లో నన్ను ఎందుకు కెప్టెన్ చేయలేదు? రీతు అండ్ డెమో ఏమన్నారో తెలుసా, నువ్వు అడగలేదు, అందుకే నువ్వు ఎలాగో కళ్యాణ్ కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు కదా, సో నీకు కూడా కళ్యాణ్ అవ్వాలని ఉందేమో అనేసి మేము డిసిషన్ తీసుకున్నాం అన్నారు. రీతు నీకు ఇదే పాయింట్ చెప్పింది. నువ్వు ఒక మాట కూడా అనలేదు, నువ్వు ఒక మాట కూడా అడగలేదు కదా, అందుకే మేము ఈ డిసిషన్ తీసుకున్నాం అనేసి. ఇప్పుడు లైక్ అలాంటి ఒక క్వశ్చన్ మనలో ఉన్నప్పుడు అడిగేదాంట్లో తప్పేముంది? ఆయన ఎప్పుడైతే నేను అవ్వాలి, నేను కూడా దానికి ట్రై చేస్తున్నాను అన్నా కానీ ఇమీడియట్ గా నేను వదిలేసా. విన్నింగ్ అడగకూడదు. ఇప్పుడు ఇప్పుడు క్యాప్ నాకు దొరికినా తనకు దొరికినా, ఇప్పుడు తను వేరే వాళ్ళ లైక్ హౌస్ మేట్స్ లో ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు లైక్ ఆ వీక్ బట్టి గేమ్ ఎవరు ఎలా ఆడారు బట్టి డిసైడ్ చేస్తారు. ఆయన తీసుకుని వెళ్ళి సంజన గారికి ఇస్తే సంజన గారు ఆయననే కెప్టెన్ చేస్తారు, కానీ ఇంకొక ఆప్షన్ లేదు అక్కడ. దాన్ని నేను ఆలోచించి నేను ఆయన అడిగా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, దివ్య ఉంది, లేకపోతే ఇంకొంతమంది ఉన్నారనుకో, నేను ఎంత ఫ్రెండ్ అయినా ఇప్పుడు నేను వీక్ మొత్తం నేను నా మైండ్ పెట్టి నేను ఆడకుండా